విశ్వజన కళామండలి వివిధ విభాగాలకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఎంపికైన ఆది జాతి పరిరక్షణ సమితి సభ్యుల పరిచయ కార్యక్రమంతో పాటు మార్చి 15 కాంచీరాం గారి జయంతి నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు 30 రోజులని ప్రతి సంవత్సరం మూలవాసుల మాతాపిత మాసోత్సరంగా జరుపుతున్న విశ్వజన కళామండలి తోడుగా ఆది జాతి పరిరక్షణ సమితి సభ్యులు నెల రోజుల పాటు వారందిస్తున్న సహాయ సహకారాలను తెలియజేస్తారు. కార్యక్రమంలో మాస్టర్ జి తలకొక్కుల రాజు, అమృత్ కుమార్, పూలగాజుల జంగయ్య, ముదిరాజ్, సంజయపోగు రాజశేఖర్, సంగటి ప్రసాద్, నలిగంటి శరత్, జాజుల కుమార్, పోతరాజు, నరసింహారాజు, బాపనపల్లి మహేందర్ మరియు నూతన కమిటీ సభ్యులు మరియు ముఖ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు ఒకసారి అందరికీ హృదయపూర్వక జయభీములండి. నా పేరు మాస్టర్జీ, విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క విశ్వజన కళామండలి యొక్క ప్రాథమికంగా మీరు సాంస్కృతిక రంగంలో ఈ అంశాలతోటి బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్, మొన్నటి కాంశీరాం వరకు వారి ఆలోచనలు ప్రజలకు తీసుకెళ్తూ వస్తున్నాము. అయితే ప్రస్తుతానికి మన ఈ దేశంలో పరిస్థితులన్నీ మెల్లమెల్లగా మూలవాసుల యొక్క అస్తిత్వానికి ప్రాబ్లంగా మారుతున్న దృష్ట్యా మేము ఈ సంస్థను ఇప్పుడు ఒక 5 విభాగాలకు విస్తరించి అందులో కూడా వీళ్ళందరినీ కూడా మన చైతన్యం చేయాలనే ఉద్దేశంతో మన మాన్యశ్రీ కాంశీరాం జయంతి రోజున ఈ 5 విభాగాలను సామాజిక, ఆర్థిక, రాజకీయ, తాత్విక, సాంస్కృతిక రంగాలకు విస్తరించడం జరిగింది. అందుకే వీరందరినీ నేను ఆ దాంట్లో ఎంపికైన వాళ్ళని పరిచయం చేయడం జరిగిందండి. సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మీ యొక్క సహాయక సహకారాలతో ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కళామండలిగా దళిత కళ దీన్ని స్థాపించినారు. వారు గద్దర్, వంగపండు గారి సమకాలికులు. వాళ్ళతో పాటు ఆ సంస్కృత ఉద్యమంలో పనిచేసిన తర్వాత ముందుకు తీసుకెళ్తూ బిఎస్పి ఆధ్వర్యంలో వచ్చినటువంటి మాస్టర్జీ గారు మొదలు స్థాపించారు. గత 45 సంవత్సరాలుగా నిర్విరామంగా సంస్కృత ఉద్యమం లోపల తీసుకెళ్లాలనే ఆలోచన విధానంతో ఈనాటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోపల బ్రహ్మాండంగా ఇది పనిచేస్తూ ఉంది. అసలు మూలవాంఛల సిద్ధాంతం అంటే ఏంది అనే దాని గురించి ప్రత్యేకంగా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఇండియన్స్ ఎవరు అంటే వారే మూలవాసులు. ఈ భారతదేశానికి సంబంధించిన దళిత బహుజనులు మాత్రమే ఈ దేశానికి సంబంధించినటువంటి మూలవాసులు, ఈ దేశ వారసులు. ఇక్కడ ఆ మూలవాసులను మర్చిపోయి ఇవాళ ఈ దేశంపైకి దండెత్తొచ్చి ఈ దేశ ప్రజలను వంచి 4 వర్ణాలుగా విభజింపజేసి 3 వర్ణాలు వాళ్ళని చెప్పి ఏదైతే శూద్రులు అనే వాళ్ళకి సేవలు చేయాలని, శూద్ర జాతికి ఎలాంటి హక్కులు లేవని అనేక నిర్బంధాలు పెట్టి ఈ యొక్క
ఒరిజినల్ ఈ దేశవాసులైనటువంటి మూలవాసులను ఈ దేశంలోనే వారికి అస్తిత్వం లేకుండా చేస్తున్నటువంటి కాలం ఇది. దానికి ఉదాహరణ ఎట్లయితే అమెరికాలో రెడ్ ఇండియన్స్ను వారి యొక్క జాతి హననం చేసి ఇవాళ యూరోపియన్స్ అక్కడికి దండెత్తొచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకొని ఎట్లయితే వాళ్ళు ఆ దేశం యొక్క సంపదను అనుభవిస్తున్నారో, ఎట్లయితే వారి యొక్క రాజకీయాలను వాళ్ళు చేస్తున్నారో, అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ దేశ మూలవాసులను అనగదొక్కి మరి ఈ దేశంపైకి దండెత్తొచ్చి ఈ దేశం లోపల బతుకుదేరు కోసం వచ్చినటువంటి జాతులు ఈ మూలవాసులను గుర్తించకపోవడం, మూలవాసుల యొక్క సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, తాత్విక రంగాల లోపల వాళ్ళను దూరం చేయడం చూసి ఆ మూలవాసుల సిద్ధాంతాన్ని ఏదైతే మాస్టర్జీ గారు ప్రవచించి ఈ యొక్క జాతికి సంబంధించినటువంటి, ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి, ఈ యొక్క భూమికి సంబంధించిన నిజమైన భూమిపుత్రులకు సంబంధించిన ఈ యొక్క సంస్కృతిని ముందుకు తీసుకుపోవాలని విశ్వజల కళామండలి ఈరోజు ఒక మాసోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా ఇవాళ దీనికి సంబంధించిన 5 విభాగాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, తాత్విక రంగ విభాగాల అధ్యక్షులను నియమించుకొని వారి ద్వారా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వరల్డ్.